సాంగ్స్ బాగా వచ్చినాయి. మణి శర్మ గారు మ్యూజిక్ ఇచ్చారు. వాడు ఇచ్చి గెలకొని ఉంటే అదే పెద్ద హెల్ప్. గెలుకొని నా ఓటమిని అన్నిటినీ సమానంగా ప్రేమించే నాన్న ఇంకేమిచ్చి రుణం తీసుకోగలను. నేనున్న చోట నా గెలుపు చెప్పట్లే వినపడాలి. ఇంకా మనకేం స్టార్. కిషోర్ సింగ్ అనే ఈ తండ్రి కొడుకులు సంఘ సంస్కర్త ముసుగులో రేస్ కోర్స్ లో పాల్గొని బెట్టింగ్ మాఫియాతో చేరేగిపోయారు. Now the police are on the hunt for the exclusive fathers and parents who have been operating from the shadows. నీ ఫ్యూచర్ నీ కోరుకున్న విధంగా ఉండాలంటే లెక్క సరి చేయాలన్న. సీన్స్ ఉంటాయి. మేము కూడా కాలేజ్ బంకులు ప్రిన్సిపల్ దగ్గర ఇరుక్కొని చాలా సీన్స్ ఉంటాయి, చెప్పకూడదు. సో చాలా బాగుంటుంది మూవీ. సాంగ్స్ ఇంకా ప్లే చేయలేదు, ప్లే చేపిద్దాం. సాంగ్స్ బాగా వచ్చినాయి. మణి శర్మ గారు మ్యూజిక్ ఇచ్చారు, అద్భుతంగా ఇచ్చారు. ఆర్ఆర్ అన్ని సూపర్ గా వచ్చింది మూవీ మొత్తం. సో ఐబొమ్మని ఎవరైనా సినిమాకి వెళ్ళండి, అంత ఖర్చు పెట్టి ప్రొడ్యూసర్ చేస్తుంటే ఐబొమ్మ అంటారు. సినిమాకి వెళ్ళండి, థియేటర్ ఫీల్ ఎంతన్నా అలా ఐబొమ్మ ఎంకరేజ్ చేయకండి. వచ్చినప్పుడు వెళ్ళండి. సో నాది కూడా విజయవాడ అన్నమాట, ఇక్కడే పెరిగాను. సో ఇక్కడ గొల్లపూడిలో ఉండేవాడిని చిన్నప్పుడు మొత్తం. సో మిమ్మల్ని చూస్తుంటే నా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ గుర్తొస్తున్నారు. సో డైలాగా చాలా ఉన్నాయి, కానీ నానా ఐ లవ్ యూ ద బెస్ట్ డైలాగ్ నన్ను అడిగితే ఇది. సో సాంగ్ ప్లే చేద్దాం సార్. ఫాదర్ సాంగ్ ఒకటి ప్లే చేయండి, మాట్లాడతాను మళ్ళీ ఒకసారి. ఎలా గర్ల్స్ ఏమని అడగాలి, ఎలా అనిపించింది సాంగ్? మరి మీ ఫాదర్స్ వేస్తారా? సేమ్ స్టెప్ వేసి వేయండి ఒకసారి. వేసినప్పుడు మీ ఫాదర్ తో మీ పేరెంట్స్ వేసినప్పుడు ఆ ఫీల్ ఉంటుంది. ఎన్ని కోట్లు వేసినా మనకు కొనలేము ఆ ఫీల్. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా బాయ్స్, ఫాదర్స్ ఒకసారి ట్రై చేయండి. మనకు తెలుసు ఫాదర్స్ మనతో ఎలా ఉంటారు. ఏమన్నా తేడా వస్తే బెల్టులు కర్రలు అన్ని వస్తాయి, వెపన్స్. కానీ ట్రై చేయండి ఒకసారి మీ ఫాదర్స్ తో కూడా. అప్పుడప్పుడు మాట్లాడుతూనండి, మంచి ఫీల్ వస్తుంది. అది లైఫ్ టైం మెమరీ అది. సో ఇలాంటి సాంగ్స్ చాలా ఉన్నాయి మూవీలో. మీరు అసలు డిసప్పాయింట్ అవ్వరు, మేము అవ్వనేమో సినిమా చూసేంత సేపు. సో త్వరలో మీ ముందుకు వస్తుంది ఈ మూవీ. సో ఈ మూవీ తొందరలో మీ ముందుకు వస్తుంది. మీ ఫ్యామిలీస్, మీ ఫ్రెండ్స్ ని అందరినీ తీసుకొని వెళ్ళండి. మనోడి సినిమా అని చెప్పండి, విజయవాడ అందే. సో మనోడి సినిమా అని చెప్పి తీసుకెళ్ళండి. తప్పకుండా మీకు సినిమా నచ్చుతుంది. సో వెళ్తారు అందరూ వచ్చినప్పుడు, రిలీజ్ అయినప్పుడు. సౌండ్ లేదు, ఇందాక సౌండ్ చేస్తారు హీరోయిన్, ఏది సౌండ్ ఏది అది. సో సినిమా వచ్చినప్పుడు వెళ్ళాలి. గర్ల్స్ మీరు వాయిస్ బెటర్, అసలు మీరు ఏం తప్ప ఎంత తప్పకుండా అట్లా అది వాయిస్ గర్ల్స్ ఏ ఉన్నారు ముందు. హీరోయిన్ ఎలా ఉంది? బాగుందా? గర్ల్స్ హీరో ఎలా ఉన్నాడు? ఏం లేదా ఆడ సౌండ్, ఇటువైపు ఉంది మొత్తం సౌండ్ అంతా. సో జోక్స్ అపార్ట్, అందరూ సినిమాకి వెళ్ళండి. సినిమా మీకు నచ్చుతుంది తప్పకుండా. మీ పేరెంట్స్ ని, ఫ్యామిలీస్ ని, ఫ్రెండ్స్ ని అందరినీ ఎవరు దొరికితే వాళ్ళందరూ తీసుకుని వెళ్ళండి. సో మీ సపోర్ట్ ఉంటే గానీ నేను కూడా ఇలాంటి సినిమాలు ఎన్నో చేయకుండా ఉండలేను. చేయాలి, చెప్పడం కాదు, చేయాలి. సూపర్ హిట్ చేయాలి. ఏంటి అట్లా సార్ సక్సెస్ మీట్కి వస్తాం మరి ఇక్కడికి మళ్ళీ అది. సో సినిమా వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళాలి. మీరు నాకు ప్రామిస్ చేస్తున్నారు వెళ్తాం సూపర్ హిట్ అని. సో మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కలుస్తూనే ఉంటాను, మీ కాలేజ్కి వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్మాల్ ఇన్ఫర్మేషన్ అండి,
సో మా క్యాంపస్ కి ఏ మూవీ వచ్చినా సరే ప్రమోషన్ కి సక్సెస్ 100% ఈ మూవీ సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. Okay, the trailer and songs looking so promising. I wish you all the very luck. బాబు ఇది స్మాల్ మూవీ కాదు. సో యాక్చువల్ గా సార్ వాళ్ళు ఎంటర్ అవుతున్నప్పుడు నాకు సినిమా మీద హోప్ చాలా తక్కువ అనిపించింది. సీరియస్లీ సార్, ఐఎమ్ వెరీ సారీ, డోంట్ మిస్టేక్ ఇన్ మీ. బట్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో, ఇట్స్ అ సూపర్ మూవీ. ఇట్స్ లుక్స్ లైక్ ఐ మీన్ ఇట్స్ ఏ బిగ్ మూవీ. అంటే నార్మల్ గా ఒక చిన్న హీరో లెక్క నాకు అనిపించట్లేదండి. సో స్క్రీన్ ప్లే, మ్యూజిక్ అండ్ హీరో పర్ఫార్మెన్స్ ఆల్సో వెరీ గుడ్. సో గివ్ ఏ బిగ్ అప్లాస్ టు హీరో అండ్ టీమ్. సూపర్ మూవీ యాక్చువల్లీ. సో ఫస్ట్ పాయింట్, లవ్ యువర్ ఫాదర్. ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్. ఓకే, సో ఒక 2 minutes నేను ఫస్ట్ టీజర్ ఓపెన్ చేసినప్పుడు ఆ 2 minutes నేను ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. సో బికాస్ ఐ లాస్ట్ మై ఫాదర్. ఒక 2 minutes నాకు చాలా ఇది అనిపించింది. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసి తెలిసి ఉంటుంది. సో డెఫినెట్ గా మూవీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. డెఫినెట్ గా సక్సెస్ మీట్ లో మళ్ళీ మనం ఇక్కడ కలుద్దామండి. హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నా పేరు బండి. నేను డియర్ కామ్రేడ్ మూవీలో విజయ్ దేవరకొండకి ఫ్రెండ్ గా చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే హర్షాక్ ఫ్రెండ్ గా చేస్తున్నాను. ఈ మూవీలో ఎల్వైఎఫ్ మూవీలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. సో నాకు తెలిసి మీ అందరికి బ్యాచ్లు ఉంటాయి కదా, ఆ బ్యాచ్ లో నాలాంటి ఒక టెడ్డీ బేర్ ఫ్రెండ్ ఉంటాడు, అవునా కదా? ఆడెప్పుడు ఫుడ్ మీద ఆడికి తిండి ఉంటది. సో ఇలాంటి కామెడీ చాలా చేశాను మా మూవీలో. సో అందరూ ఏప్రిల్ 1st week లో థియేటర్స్ లోకి వస్తుంది. సో మీ అందరూ థియేటర్స్ కి వెళ్ళి సినిమా చూస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే విజయవాడ అంటే గుర్తొచ్చేది మాకు సినిమాలే. నేను ఇక్కడే కేఎల్ఈలో చదివాను. సో అప్పుడు నేను బంక్ కొట్టి గోడలు దూకి సినిమాలకు వెళ్ళిన రోజులు ఉన్నాయి. నా ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయినందుకు. సో అలానే మీరు కూడా సినిమా, విజయవాడ అంటే సినిమా పిచ్చి ఎక్కువ అంటారబ్బా, అవునా కాదా? సో మీరు కూడా థియేటర్స్ కి వెళ్ళి చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీ అందరూ మాకు సపోర్ట్ చేయండి. మీ అన్నయ్య అనుకుని సినిమా చూడండి అబ్బా, ఇంకేమొద్దు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పార్టీ సాంగ్ ఎలా ఉంది? మెయిన్ గా బాయ్స్ మనం బాగా కనెక్ట్ అవుతాం ఈ సాంగ్ కి, అవునా కదా? ఓకే, అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. పక్కా చూడండి, ఏప్రిల్ 1st week లో వస్తుంది. సో ఎంజాయ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us.
హలో చెక్. హాయ్ గాయ్స్, నా పేరు సాయి చంద్ర. సో మార్నింగ్ నుంచి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు కదా ఫెస్ట్. ఫుల్ ఎంజాయ్ చేశారా? సో నేను ఈ మూవీలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. సో డెఫినెట్ గా ఈ మూవీ మీ అందరికీ నచ్చుతుంది. థియేటర్కి వెళ్ళి చూడండి. ఇంకొకటి మన మూవీ వచ్చేసి ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్. సో మన ఫాదర్ తో మనం చాలా తక్కువ రిలేషన్ మెయింటైన్ చేస్తాం, ఎప్పుడు భయపడుతుంటాం, డాడీకి ఏది ఓపెన్ గా చెప్పుకోం కదా. సో ఈ మూవీకి వెళ్ళండి. ఈ మూవీకి వెళ్తే మీరు చాలా చాలా చూపించని ఎమోషన్ ని చూపిస్తారు. ఈ మూవీలో ఫాదర్ గురించి చాలా తక్కువ మూవీస్ వస్తాయి కదా. సో ఇది ఆ మూవీలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది డెఫినెట్ గా. సో డెఫినెట్ గా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో మూవీ రిలీజ్ ఉంది, వెళ్ళి చూడండి. యా, థ్యాంక్ యూ. మీకు డైరెక్ట్ ఎప్పుడు బ్యాక్ ఉంటారు, అందుకే లాస్ట్ వచ్చాను. నిజంగా మీకు ఈ ట్రైలర్ నచ్చిందమ్మా అందరికి? నేను ఇక్కడ వాడిని, నేను ఇక్కడ 60 కిలోమీటర్స్ ఉన్న విసన్నపేట అనే ఊరు నుంచి వచ్చాను. నేను కృష్ణా జిల్లా వాడిని. నాకు సినిమా పిచ్చితో ఇక్కడికి వచ్చాను. ఈ ముగ్గురు బీటెక్ స్టూడెంట్సే. హర్ష ఈ సినిమా ద్వారా లాంచ్ అవుతున్నాడు న్యూ హీరోగా. కొత్త సినిమా హిట్ అయితే మీకు బేస్ అవుతుంది. మీకు ప్లాట్ఫామ్ క్రియేట్ అవ్వాలంటే ఇలాంటి కొత్త హీరోల సినిమాలని, మా చిన్న సినిమాలు లాంటి సినిమాలని పెద్ద సినిమాగా చేసి పెద్ద హిట్ ఇవ్వండి. డెఫినెట్లీకి మీ ఫ్యూచర్ కూడా మాలాంటి సినిమాలు ఉపయోగపడతాయి. ప్లీజ్ థియేటర్లో చూడండి, మా ఎల్ వైఫ్ సినిమాని పెద్ద హిట్ చేయండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. పార్టీ సాంగ్ డాన్స్ చేద్దామా? రండి, రండి, ఎవరైతే ఇంట్రెస్ట్ రండి, అందరూ రండి. డాన్స్ వచ్చిన స్టూడెంట్ స్టేజ్ మీదకి రండి, డాన్స్ చేద్దాం. మేమేయడం కామన్, అబ్బాయి ఉంటారు, రండి. అమ్మాయి అయినా పర్లేదు, రండి. పర్లేదు గర్ల్స్. ఏ హీరోతో డాన్స్ చేయాలని లేదా? రండి, వచ్చేయండి, పర్లేదు. అది సూపర్ సూపర్. ఇంట్రెస్ట్ ఉండాలి, అందరూ రావచ్చు. గర్ల్స్, బాయ్స్, ఫ్యాకల్టీస్. సార్ మీరు కూడా చూడండి, మీ ప్రిన్సిపల్ సార్ వేస్తున్నప్పుడు నేను ఎక్కడ చూడలేదు. సార్ ఎక్కడ స్ట్రిక్ట్ గా ఉండాలో అక్కడ స్ట్రిక్ట్ గా ఉంటాను, ఎక్కడ లిబరల్ గా ఉండాలో అక్కడ లిబరల్ గా ఉంటాను. సూపర్. మీ అసలు నేను చూడలేదు, అసలు చాలా తక్కువ చూస్తాను ఇలాంటి ప్రిన్సిపల్ సార్స్ ని. ఇలాంటి ప్రిన్సిపల్స్ ఉన్నప్పుడు మన ఫ్యూచర్ కూడా చాలా బాగుంటది. సో ఐ థింక్ మీరు అన్నింటిలో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సార్, అందుకని వీళ్ళు. ఓకే, రెడీయా? రెడీయా? ఏంటి అంతేనా? నేను మొత్తం వచ్చేస్తాను అనుకుంటుంటే స్టేజ్ సరిపోదాం అనుకుంటుంటే. సార్ మీకు బాగా క్రేజ్ ఉన్నట్టుంది, రండి సార్. చూడండి సార్, ఫ్యాన్స్ చూడండి సార్. ఇంకెవరైనా పిలిపించాలి స్టేజ్ మీద చెప్పండి, పిలిపిస్తాం. మేడం అంటారు మీరు రావాలి, మీరు రెఫర్ చేయకూడదు, మీరు రెఫర్ చేయకూడదు, మీరు రండి. ఓకే, పార్టీ సాంగ్. Be the screenplay or musicals, especially Mani Sharma గారి మ్యూజిక్ అంటే మాకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది సెపరేట్ గా. అక్కడ ఖచ్చితంగా we are going to ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ మా స్టూడెంట్స్ అందరికీ, అలాగే మీ ప్రిన్సిపల్